కేసీఆర్ గారు నేను చాలా స్నేహంగా ఉండేది, చాలా ఆత్మీయంగా ఉండేది. ఒకటారా చంద్రబాబు గారు చెప్తే వినకపోయినా కేసీఆర్ చెప్పింది జవదాటకపోయేవాడిని. ది గ్రేట్ చంద్రబాబు గారే గ్రేట్. ఎందుకంటే నన్ను క్యాబినెట్ మంత్రిని చేశారు. నేను ఒక డిప్యూటీ సీఎం 2 సార్లుగా పనిచేసిన డిప్యూటీ సీఎంని ఓడగొట్టిన నన్ను కనీసం నాకు ఏ పదవి ఇవ్వకపోగా టికెట్ కూడా ఇవ్వకుండా నన్ను అవమానపరిచాడు కేసీఆర్ గారు. ఆయన అంటే ఇష్టం ఎట్లా చెప్తాను, నేను చెప్పను కదా. ఇద్దరిలో మేధావి ఎవరంటే ఎవరు చెప్తారు? ఈయన బాగు చేయడానికి మేధావి, ఈయన చెడగొట్టడానికి మేధావి. ఎవరు ఈ చెడగొట్టే మేధావి? కేసీఆర్. ఇంకెవరు? ఇద్దరు వాళ్ళ గురించి అడిగింది మళ్ళీ ఎవరు అని మళ్ళీ నాతో చెప్పించడం. అంటే ఇద్దరు చంద్రుడిలే కదా, మరి ఏ చంద్రుడి గురించి చెప్తున్నారా ఏందని చెప్పిన నేను అది చెప్పిన గిట్టాటి రిపీట్ చేసే మీరు మొత్తం వైరల్ చేసి పారేసి మమ్మల్ని బ్యాడ్ అని చేయాలి. మీ ఆడదాకా రాని అక్షరం మొదటి అక్షరం కానీ కట్ అంటాం. కట్ అయితే మళ్ళీ తప్పించుకున్నారంటారు. చెప్పేయాలి, ఆన్సర్ చెప్పేయాలి. చెప్పి కరెక్ట్, ఇది కదా, ఇది మంచి మస్తు చెప్పినారు. చెప్పే రిపీట్ చేయలేము ఇక అటు నుంచి ఆన్సర్ తో నోరు చేయండి. ఆయన నన్ను క్యాబినెట్ మినిస్టర్ చేశాడు. ఒక క్యాబినెట్ మినిస్టర్గా 3 సార్లు ఎమ్మెల్యేనైనా నాకు ఈయన చెప్పరాసి పోస్ట్ కూడా ఇవ్వకపోగా టికెట్ ఇవ్వకుండా నా మనోనిబ్బాన్ని కోల్పోయేటట్టు చేశాడు, నన్ను తలవంపురపాటు చేశాడు. కనుక నాకు ఆయన మంచోడు, ఈయన మంచోడు కాదు. మరి అంతకు ముందు బావా అనుకునే అంత మంచి సంబంధం ఎందుకు ఏడు చెడింది అంటారు? మీకు చెప్పింది కదా, ఇప్పుడే చెప్పిన కదా ఆన్సర్. అంతేనా? వాల్యూ ఇవ్వకపోవడం వల్లనేనా? వాల్యూ ఏంటి? ఆయన నాకు ఇచ్చేది ఏంటి వాల్యూ? నాకు వాల్యూ ఉంది. ఆయన మంత్రి చేశాడు, నేను మంత్రి చేశాను. వాల్యూ కాదు, నా మనసుకు గాయపడింది, నాకు నచ్చలేదు, అంతవరకే. అంతే తప్ప ఆయన నన్ను బాధ పెట్టేది ఏముంది? నేను ఆయన సొమ్ము తినలేదు, ఆయన డబ్బులు తినలేదు. ఆయన ప్రేమించిన అభిమానించిన, ఆయన ప్రేమించిండు అభిమానించుడు. ఆయన నాకు అన్యాయం చేసాడు, నేను దూరం అయినా. మంచిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంటారు, చెడుని 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలంటారు. నేను 10 రూపాయలు ఇవ్వకుండానే పక్కకు తప్పుకున్నాను. కనుక ఈ టాపిక్ బంద్. నెక్స్ట్, మీకైతే టీడీపీలు ఉన్నప్పుడే మంచి పేరు ఉండే బాబు మోహన్ గారు అంటే అన్నది ఎంతవరకు నిజం? మీ అభిప్రాయం ఏంది? ఈరోజు ఈ క్షణం మీ దృష్టికి నేనేంటి? మీరు ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు, మళ్ళీ ఇన్నాళ్ళు తీసుకుంటున్నారు. నేను అప్పుడు ప్రశాంతంగా ఉన్నా, ఇప్పుడు ఒక్క క్షణం తీరిక లేకుంటున్నా. అయినా నా బిహేవియర్లో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా సభ్యతలో ఏమన్నా మీకు తేడా కనిపించిందా? అంటే మీరు పార్టీ మారిన తర్వాతే బాబు మోహన్ గారి గురించి బయట వార్తలు రావడం స్టార్ట్ అయినాయి, మీ కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా అంటే అంతకు ముందు లేని బాబు మోహన్ గారి గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది పార్టీలు చేసినవి కాదు, ప్రజలు చేసినవి కాదు. ఎవడో ఒక వెధవన్నారు వెధవ. ఇప్పుడు కోటగారు చచ్చిపోయాడు అని బతుకున్నోని చచ్చిపోయాడు అన్న వెధవలాంటోడు ఈ వెధవ. ఆందోళన కాన్స్టిట్యున్సీలో నా టికెట్ గుంజుకొని వచ్చి ఎమ్మెల్యే అయిన ఒక వెధవ అన్నాడు. వాడు మీడియాకు సంబంధించిన వెధవ. మన తండ్రి దాన్ని వెధవ అన్నాడు. ఎట్టబుట్టినవరా అని వాళ్ళ తండ్రి ఎన్ని ఇంటర్వ్యూలో అవి వైరల్ కాపుకుంటూ ఆపుకున్నాడు అనుకో. అతను వచ్చిన కా నుంచి అతనే వేసిండు నా మీద ఇలాంటి స్క్రోలింగ్స్, ఇలాంటి కట్టుకథలు, ఇలాంటివి వేసి నన్ను బ్యాడ్ చేసి పడేదో అయిపోవాలనుకుంటూ వాడే బ్యాడ్ అయింది. ఇప్పుడు చెరపకురా చెడదేవ సామెత ఇప్పుడు పుట్టింది కాదు. ఒకరిని చెడగొట్టాలనుకుంటే భగవంతుడు వాడిని చెడగొడతాడు, సర్వనాశనం చేస్తాడు. ఇప్పుడు డిపాజిట్ రాకుండా ఓడిపోతాడు దేవుడు. ఖచ్చితమో కాదో రేపు చూడరాదా? కనుక ఒక వ్యక్తి చేసిన పని ఇది ఇంకా చేస్తున్నాడు. అది ఇంకా వాడికి నన్ను డైరెక్ట్ ఎదుర్కొనే దమ్ము లేదు. ఎందుకంటారు? అది వాడిని అడగాలి, నన్ను అడుగుతామే. మీ అభిప్రాయం? నేను చెప్తున్నా కదా, నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు అన్నాను అంతే. ఎప్పుడు చేస్తారు దాన్ని? గాలిస్తారా, లెక్క బేతారా అంటే దానికి ఆన్సర్ ఉండదు. ఎస్, సర్వనాశనం అవుతాడు వాడు అంటున్నా. ఎందుకంటే నేను చెరువులు నింపాను, చెరువులు పూడికలు దించాను, చెరువులో నింపి 3 పంటలు పండించాను, 50 వేల ఎకరాలకు పండించాను. వీడు చెరువులు పూడ్చి అమ్ముకుంటున్నాడు, అంత మూర్ఖుడు. అలాంటి మూర్ఖుడు నా మీద ఈ క్రియేట్ చేసింది. బట్ నన్ను ఈ రోజుకు నా ఓటర్ మహాశయులు కావాలంటే రేపే కెమెరా తీసుకొని పో, మహానుభావుడు లీడర్ అంటే బాబు మోహన్ అంటారు నన్ను. నేను కొత్తగా వింటున్నాను నీ దగ్గర, నీకు ఈ నాలెడ్జ్ ఇంత జీరో నాలెడ్జ్ ఉంది అనుకోలేదు. మహానుభావుడు అంటారు. రేపు బాబు మోహన్ గెలిపిస్తాం అంటున్నారు. ఎన్ని సర్వేలు రిపోర్ట్లు ఏమమ్మా వాళ్ళని అడిగే ప్రశ్నలు నన్ను అడిగితే ఇరిటేట్ అవుతాను నేను. ఎందుకంటే నన్ను అడిగేటారు కేసీఆర్ చుట్టూ పోవట్లేదా అంటే ఆయన ముఖ్యమంత్రి, ప్రతి ఇన్ఫర్మేషన్ పోద్ది. మరి ఏమో మొన్న ప్లేనరీలు అన్నాడు, ఎవడోడు రైతు బంధు మన
దళిత బంధువులు కమిషన్లు తీసుకుంటున్నారో ఎవరెవరు గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నారో నా దగ్గర అంతా ఉంది అందరిది ఉందంటే డెఫినెట్గా ఫస్ట్ పేరు ఇతందే అయి ఉంటుంది. ఎందుకంటే కోర్టుకు పోయారు రైతులు, ఈయన భూ కబ్జాలు పెట్టి అమ్ముకున్నాయి, చెరువులు ఊరికి అమ్ముకున్నాయి, కోర్టుకు పోయారు. ఈ మీడియాకి అందరికీ తెలుసు. తీనుమార్ మల్లన్న అయితే 1000 సార్లు వేశాడు వాని గురించి, రివ్యూలుగా వేశారు కొన్ని టీవీలు. కనుక అతని గురించి నాలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక్క మాట 2 మాటలు మాట్లాడటం కూడా అది నాకు అవమానం. చెప్పాలి కదా సార్, నిజాలు ఎవరో ఒకరు చెప్తేనే బయటకు నీకు కాదమ్మా, ప్రజలకు చెప్పు. అందుకే మా ద్వారా ఉంది, రేపు ఉంది, నీ ద్వారా ఎంతమంది పోద్ది నీది. నేను పోతే నేను ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి. అది మా ఇంట్లో చెప్పడానికి కాదు, తలుపులు వేసుకొని కాదు సార్, టీవీలో చూస్తారు కదా. ఎంతమంది చూస్తారమ్మా? గ్రామీణ ప్రజలు మొత్తం వచ్చి చూస్తారా మీ టీవీ? వీడియోలో చూస్తారు, యూట్యూబ్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కదా. ఏమ్మా కొందరు చూస్తాను, నేను ఒప్పుకుంటా. కూలినాలు చేసుకునే వాళ్ళు, రైతు సోదరులు, రైతు సోదరిమణులు, వాళ్ళందరూ పల్లెటూర్లలో వచ్చి టీవీలు పెట్టుకొని చూస్తారు. ఏదైనా సినిమా వస్తే చూస్తారేమో తప్ప ఈ న్యూస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు కాయ కష్టాలు చేసుకుంటూ గ్రామీణ ప్రజలు. మీరు తిరుగుతారా సార్ వాళ్ళ దగ్గరికి? నేను తిరుగుతున్నానో లేదో నా ప్రజలకు తెలుసు, మీకు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆస్కింగ్ సార్, జనాల సైడ్ నుంచి అడుగుతున్నాము. సొంతం చెప్పుకున్నట్టు ఉంటది కదా, నా గురించి నేను చెప్పుకోకూడదు. నేను ప్రజలకు ఏం చేశానో చెప్పుకోవచ్చు, ప్రజలకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్ళతో చూస్తుంటాం కనుక, వింటుంటాం కనుక. ఇప్పుడు కుక్కలు జరిసి ఎంతో మంది చనిపోయారు నాళాలలో, మురికి నాళాలలో పడి. నిన్న కూడా ఒక అబ్బాయి చనిపోయాడు, మొన్న కూడా ఒక అమ్మాయి చనిపోయింది. నోరు తెరవట్లేదు ఈ గవర్నమెంట్. వాళ్ళు చేసిన చర్యకే చచ్చిపోయారు.